వాళ్ళే సో ఇప్పుడు మీ ఓడగొట్టిండ్రు అన్న మీ విషయం ఫైట్ బీఆర్ఎస్ పార్టీ మీదనా, మీ ఫైట్ పట్టించుకోలేదు వదిలేశారన్నటువంటి తండ్రి మీదనా, అన్న మీదనా, హరీష్ రావు మీదనా, సంతోష్ రావు మీదనా, లేదంటే ప్రభుత్వం మీదనా? మా ఫైట్ తెలంగాణ ప్రజలకు న్యాయం చేయడం కోసం. తెలంగాణ ప్రజలకు ఎవరు అన్యాయం చేస్తే వాళ్ళ మీదనే మా ఫైట్. 3 రోజుల నుండి అన్న ఒక ఆడబిడ్డ మిగతా నాయకులందరూ విజిటింగ్ ప్లేస్ కి, ఎగ్జిబిషన్ కి, టూరిజం స్పాట్స్ కి విజిట్ చేసి వచ్చినట్టు విజిట్ చేసి వచ్చిండ్రు. ఖమ్మం వెలుగుమట్లకి ఒక ఆడబిడ్డ అన్న వెళ్తే ఖచ్చితంగా ఏదైతే వాళ్ళకి న్యాయం జరిగే వరకు నేను వదిలిపెట్టా అని చెప్పి 3 రోజుల నుండి నిరవర్ధిక నిరాహార దీక్ష చేస్తుంది. ఎవరి మీద చేస్తుందన్న? ఇప్పుడున్న ప్రభుత్వం మీద చేస్తుంది. ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే ఆ భూ నిర్వాసితులకు ఏదైతే అన్యాయం చేసిండ్రో వాళ్ళ కోసం చేస్తుంది. ఇక్కడ మరి ప్రతిపక్షాన్ని విమర్శించినట్టుందా, అధికార పక్షం మీద అంటే కొట్లాడుతున్నట్టుందా? ఇక్కడే కొన్ని కామెంట్లు వినిపిస్తున్నాయి. జాగృతి గారు ఇక్కడే, మనోజ్ గారు ఇక్కడే కొన్ని కామెంట్లు వినిపిస్తున్నాయి. అంటే మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రకటన వచ్చే ముందు, బీసీ రిజర్వేషన్ల బిల్లు ప్రకటన వచ్చే ముందు ఈరోజు వెలుగుమట్ల భూములకు సంబంధించి పట్టా భూములు మేము మంజూరు చేస్తాం. ఆఫ్కోర్స్ ఈరోజు ఇందాక ఇచ్చారు కూడా అర్హులైన వాళ్ళందరికీ. సో ఇస్తున్నటువంటి క్రమంలో సో ఇదంతా ఒక టెక్నికల్గానే ఒక ఉద్యమ వాతావరణం క్రియేట్ చేస్తున్నారు. సో ఇవి దీక్షల వెనకాల కూడా కారణం, అవి అవుతున్నటువంటి సంకేతాలు వస్తున్నాయి కాబట్టి దీక్షలు చేస్తున్నారు అన్నది కూడా కొన్ని వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి మాట. ఒకవేళ నిజంగానే ఉద్యమాలు చేయదలుచుకుంటే, దీక్షలు చేయదలుచుకుంటే బనకచెర్ల విషయం కానీ, లేదంటే నాగార్జున సాగర్ కృష్ణా నది జలాలను ఆంధ్రప్రదేశ్ తరలించకపోతుంటే ఒక భారీ యుద్ధాన్ని ప్రకటించాల్సినటువంటి సీన్ అది. సో అంత పెద్ద విషయంలో మీరు ఎందుకు మౌనంగానే ఉన్నారు? సో ఈ విషయంలో ఆల్రెడీ పట్టాలు ఇస్తున్నారు. సో మీకు ఎట్లాంటి ఈ అంశాన్ని ఎట్లా చూస్తున్నారు? క్లారిటీ ఇస్తానా? ఆ రోజు జంతర్ మంతర్ దగ్గర మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ముందు నుండి కూడా రౌండ్ టేబుల్ సమావేశాలు చేసి ఢిల్లీ జంతర్ మంతర్ వేదిక మీద ఆ రోజు కవితక్క గారు మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ధర్నా చేసిండ్రు. ధర్నా చేసిన తర్వాత కొన్ని నెలలకు వాళ్ళు ప్రకటించిండ్రే గానీ టెక్నికల్ గా అంటే అది కూడా రాజకీయ విమర్శన. ఒక ఆడబిడ్డ చేస్తున్న పోరాటము. నేను ఈ రోజు ఒకటి అడుగుతానన్నా, ఇప్పుడు మీరు ఇన్ని చెప్పిండ్రు కదా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2012లో ఆ రోజు అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం ఉండాలి అని చెప్పి 42 గంటలు నిరాహార దీక్ష చేసిండ్రు. అంటే అది కూడా అక్క నిరాహార దీక్ష చేసిన తర్వాత అప్పుడున్న స్పీకర్ కవితక్క గారికి థ్యాంక్స్ అని చెప్పి లెటర్ రాసి శాంక్షన్ చేసిండ్రు ఆ రోజు అంబేద్కర్ స్టాచ్యూ అసెంబ్లీలో. అంటే అది కూడా టెక్నికల్. అంటే ఒక ఆడబిడ్డ ఏ అంశాన్ని తీసుకొని పోరాటం చేస్తే దాన్ని అది అయ్యేదాన్ని తీసుకొని పోరాటం చేసినట్టే ఇది రాజకీయ విమర్శ కదన్న. ఆ రోజు అణచివేయబడ్డ బతుకమ్మని 10 జిల్లాలలో గల్లీలలో నుండి ఉన్న బతుకమ్మని హైదరాబాద్ నుండి ఢిల్లీ తర్వాత దుబాయ్ బుర్జ్ ఖలీఫా వరకు చాటి చెప్పింది కదా. మరి అది కూడా టెక్నికల్ గానేనా? అది కూడా టెక్నికల్ గా ఇంప్లిమెంట్ అవుతుందనా? కవితక్క గారు ఏది చేసినా కూడా మనసుతో చేస్తారు. ఒక ఆడబిడ్డ తల్లిగా ఆలోచించి చేస్తది. ఈ రోజు బనకచెర్ల అన్నారు, ఖచ్చితంగా దానికి కూడా సమయం వస్తుంది. దాని మీద కూడా మా పోరాటం ఉంటది. కృష్ణా జలాల మీద కూడా మేము తప్పకుండా పోరాటం చేస్తున్నాం.